హలో అండి. వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం నేను చాలా టేస్టీగా ఉండేటటువంటి ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్టీల్ బౌల్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ మిల్క్ అనేటివి హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని చక్కగా వీటిని అయితే బాయిల్ అవ్వనివ్వాలండి. నెక్స్ట్ మనం ఈ ఐస్ క్రీమ్ కోసం ఇట్మీ ఐస్ క్రీమ్ పౌడర్ అండి, రెడీమేడ్ మిక్స్ మనకు బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో. ఇందులో షుగర్ కూడా యాడ్ చేసి ఉంటారండి వాళ్ళు. సో మనం షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో చూసారా, ఈ విధంగా మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులో మీకు చూపించినటువంటి రెడీమేడ్ మిక్స్ పౌడర్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నానండి. గుర్తుంచుకోండి, షుగర్ అయితే నేను యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఈ పౌడర్లోని షుగర్ అనేది ఉంటుందండి. సో ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూ, స్పూన్తో ఈ విధంగా కలుపుతూ మనం బాయిల్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుందని గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మిల్క్ అనేటివి ఈ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి రావాలండి, గట్టి పడుతుంది. అప్పటి వరకు మనం హీట్ అనేది సిమ్లోనే ఉంచుతూ మధ్యలో కలుపుతూ ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ సమ్మర్కి అయితే చక్కగా ఇంట్లోనే మనం ఈజీ మెథడ్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ వరకు ఈ విధంగా మనం స్టోర్ చేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా తీసుకొని, చూసారా, బీటర్తో ఒక్కసారి ఈ విధంగా అయితే బీట్ చేయాలి. అప్పుడే మనకు ఇవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని ఒక్కసారి ఈ విధంగా అయితే మొత్తం నేను ఒక్కసారి అయితే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ విధంగా బీట్ చేస్తున్నాను బీటర్తో. ఆ తర్వాత అది లేకపోతే మీరు మిక్సీలో అయినా సరే ఒక్కసారి చక్కగా మిక్సీ పట్టుకోవచ్చండి. మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, చూడండి ఎంత బాగుంటుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను ఈ ఐస్ క్రీమ్ కోసం బటర్ స్కాచ్ మిశ్రమాన్ని అయితే తీసేసుకున్నాను రెడీమేడ్. మీరు కూడా చక్కగా ఇంట్లోనే ఈజీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఫ్రూటీని యాడ్ చేసేసుకున్నాను. మీకు ఈ ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.